చాలా కాలానికి అదే విజయ సంస్థలో రామారావుతో నేను పనిచేయలేకపోయినా భైరవ ద్వీపం చేయటం వల్ల రామారావు మనసులో నేను పట్టడం జరిగింది. దానికి కారణం ఏంటంటే అంతకుముందు నేను వాళ్ళకి బృందావనం సినిమా చేశాను. అలా ముందు విజయ సంస్థలో కాలు పెట్టి బృందావనం చేయడం జరిగింది. తర్వాత భైరవ ద్వీపం అంటే చాలా కాలం తర్వాత ఫోక్లోర్ సినిమా కూడా విజయవాడది. అది పాతాళ భైరవి ఆ రోజుల్లో పెద్ద హిట్. అది నాకు లోపల డౌట్, బాలయ్య బాబు పెద్ద హీరో కదా, మనం ఒప్పుకుంటారో లేదో అని. రావికొండలారా ఎందుకన్నా మంచిది, నువ్వు మీ అన్నయ్య కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళండి అన్నారు. ఎందుకు వెళ్ళమన్నారంటే బాలయ్య బాబుకి అంటే మా అన్నయ్య అంటే రామారావు చాలా ఇష్టం. ఎలా అంటే గోఖలే గారితో మా అన్నయ్య షూటింగ్స్కి వెళ్ళినప్పుడు మా అన్నయ్య కొడుకు బాగా పాడతాడు రమేష్ అని చెప్పేవాడు. వాడు అక్కడక్కడ కొన్ని పాటలు పాడుతుండేవాడు. అప్పుడే పాడుతున్నప్పుడు రామారావు మనసులో పడి బాలయ్య బాబుకి రమేష్ గొంతు బాగుంటుంది అనుకుని మొదటి సినిమా తాతమ్మ కళ, వరుసగా రామ్ రహీం, వేములవాడ భీమకవి, నేను కత్తుల రత్తయ్య నేను నెత్తురు నరసయ్యనులే అనే పాట మొహమ్మద్ రఫీతో పాడటం మన గొప్ప అవకాశం.